లోకములో ఎలా ఉంటే నేను అలా ఉండాలి అనిపిస్తుంది. ఎవరికి? శరీర సంబంధమైన వారికి. లోకాశలు కలుగుతాయి, లోకము మనస్సు వస్తుంది, సమాధానము దొరకదు, నెమ్మది దొరకదు, ప్రశాంతత దొరకదు. ఎందుకంటే లోకములో ప్రశాంతత లేదు, లోకములో సమాధానము లేదు, లోకములో నెమ్మది ఉండదు. లోకములో ఏమున్నది? దౌర్జన్యం ఉన్నది, లోకములో అంధకారం ఉన్నది, లోకములో పాపం ఉన్నది, లోకములో హత్యలున్నాయి, మానభంగాలు ఉన్నాయి. అవి నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు, అవి నిన్ను సమాధానముతో ఉండనివ్వదు. ఎందుకంటే శరీర సంబంధమైనటువంటి బలహీనతలు నిన్ను ఎప్పటికీ వెంబడిస్తూ నిన్ను నాశనానికి దారితీస్తాయి బిడ్డ. అయితే నీవు శరీర సంబంధంగా ఉన్నావా, ఆత్మ సంబంధంగా ఉన్నావా అని దేవుడు నిన్ను ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పక్కవాడు బాగున్నప్పుడు నీకు మంచిగా అనిపించదు, ఎందుకంటే నువ్వు శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నావు కనుక. పక్కవాడు అభివృద్ధి చెందుతుంటే నీకు మంచిగా అనిపించదు. పక్కవాడు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, పక్కవాడు చాలా డబ్బు సంపాదిస్తున్నాడు, పక్కవాడు సంతోషంగా ఉన్నాడు అంటే నీకు మంచిగా అనిపించదు. ఎందుకంటే నువ్వు శరీర సంబంధమైనటువంటి మనసు కలిగి ఉన్నావు కాబట్టి. పక్కవాడు డెవలప్ అవుతూ ఉంటే నీ మనసు బాగా అనిపించదు. ఏమనిపిస్తుంది అంటే ఏదో పురుగులు బారినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాడు మంచిగా డెవలప్ అవుతూ ఉన్నాడు, నేను డెవలప్ కాకపోతేని, వాడు మంచిగా ఉన్నాడు, నేను బాగలేను అని చెప్పి శరీర సంబంధమైన ఆలోచనలు ఆ విధంగా ఈర్ష్యను కలిగిస్తాయి, అసూయను కలిగిస్తాయి. అయితే ఆత్మ సంబంధంగా నీవు ఉంటే ఏమనిపిస్తుంది అంటే, దేవునికి స్తోత్రం, పక్కవాడు చాలా సంతోషంగా ఉన్నాడు, దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాలి, దేవునికి వందనాలు అనే మనసు అనిపిస్తుంది.